హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఆ అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ పండుగ రోజు ఆ పండుగని మేము ఇంట్లో ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అయోధ్య నుంచి ప్రతి ఒక్క ఇంటికి అక్షింతలు వచ్చే ఉంటాయి కదా, అలాగే మా ఇంటికి కూడా వచ్చాయండి. నేనైతే అక్షింతలు ఇచ్చే వాళ్ళని అడిగి మరీ 2 ప్యాకెట్స్ ఇప్పించుకున్నానండి. ఒక ప్యాకెట్ అయితే ఇలా బియ్యంలో కలుపుకొని ప్రసాదం చేశాను ఆ రోజు. ఆ అయోధ్య రామయ్య అక్షింతల్ని ఇలా బియ్యంలో కలిపేసి బెల్లమన్నం చేసుకున్నానండి. ఆహా, ఎంత అదృష్టమో కదా. మనకు అయోధ్య నుంచి ఎక్కడో అయోధ్య ఉంటే మనం ఇక్కడ ఉంటే అక్కడి నుంచి మనకు అక్షింతలు వచ్చాయి. ఎంత అదృష్టమో కదా మనము. ఇంకో ప్యాకెట్ అక్షింతలతో ఆ రోజు సాయంత్రం మేము ఇంట్లో 5 దీపాలు పెట్టుకున్నాక అందరం తలపైన చల్లుకున్నామండి. మేమైతే అయోధ్య రామయ్య పండుగని ఇలా మా ఇంట్లో ఉన్న రామయ్య ఫోటోకి ఇలా పూలమాలను వేసి చాలా బాగా పూజించామండి. మేము చేసిన ప్రసాదాన్ని ఇలా దేవుని దగ్గర పెట్టి మరీ పూజ చేసుకున్నాము. ఇంకా చెప్పాలంటే శ్రీరామనవమి పండుగ మేము ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నామండి ఈ పండుగను కూడా. ఇంటికి దగ్గరలో ఉన్న సత్యనారాయణ స్వామి గుడికి వచ్చామండి. మేము ఇంట్లో పూజ అవన్నీ చేసుకున్నాక ఇలా గుడికి వచ్చామన్నమాట. సత్యనారాయణ స్వామి గుడిలో కూడా చిన్న గుడి ఉందండి రామయ్యకు సపరేట్గా. ఆ గుడిలో రామయ్యను అయితే చాలా బాగా అలంకరించినారండి. చాలా బాగా చేశారు పూజ అయితే. ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక పండుగలాగా చేశారు ఆ రోజు. ఆ గుడిలో అయితే ఆ రోజు పొద్దున ప్రసాదంగా ఉప్మా పెట్టారు. ఇంకా మధ్యాహ్నం అయితే ఫుల్ భోజనాలు పెట్టారండి. చాలా మంది ఉన్నారు అసలు ఆ రోజు. ఈ వీడియోలో అయితే నేను గుడిని మొత్తం చూపిస్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి గుడి ఎలా ఉందో లోపల.
खिचड़ी ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే అండి. అమ్మవారి గుడి దగ్గర కూడా ఇలా ఫోటో పెట్టేసి బాగా డెకరేట్ చేసి పూజ చేశారు. ఇక్కడ కూడా అన్నదానం పెట్టారనమాట ఆ రోజు. ఇది వచ్చేసి ఆ రోజు సాయంకాలం అండి. ఆ రోజు చెప్పారు కదా అందరూ 5 దీపాలు వెలిగించాలి అక్షింతలు వచ్చాక అని చెప్పి, అందుకే నేను కూడా ఆ రోజు 5 దీపాలు వెలిగించానండి. మీరందరూ కూడా మాలాగే ఇలా అయోధ్య రామయ్య పండుగను చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ రామయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అయోధ్య రామయ్య పండుగనైతే ఇలా జరుపుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.